హాయ్ అండి. అగైన్ వెల్కమ్ టు వనజాస్ ఫుడ్ హబ్ అండి. నేను ఎప్పుడు ఊరగాయలు మా మదరే పెట్టిస్తారండి. పిల్లలు కొత్త ఆవకాయ పచ్చడి కావాలి మమ్మీ అని అడుగుతున్నారనేసి మార్కెట్లో ఒక 5 చిన్న రసాలు తీసుకొని వచ్చానండి. వాటిని అలా పొడవుగా కట్ చేసి పచ్చడి ఎలా చేసామో చూడండి. 5 చిన్న రసాలు శుభ్రంగా కడిగి తడి లేకుండా శుభ్రంగా తుడిచి ఆరబెట్టుకుని అలా పొడవుగా సన్న ముక్కలుగా కట్ చేశానండి. అవి 2 కప్పులు అయ్యాయి ఆ బౌల్తో. ఆ 2 కప్పులకి ఆ స్పూన్ చూసారు కదండి, స్పూన్ తోటి అదే స్పూన్ తోటి 2 స్పూన్ల ఆవాలు, ఒక హాఫ్ స్పూను మెంతులు మంచిగా వేయించి పౌడర్ చేసుకొని పెట్టుకుని 2 స్పూన్లు ఆ పౌడర్ వేసానండి. 3 స్పూన్లు కారం, ఫుల్ స్పూన్స్, అలాగే 3 ఫుల్ స్పూన్స్ సాల్ట్. నేను కల్లుప్పు మంచిగా మిక్సీకి వేసి ఆ మిక్సీకి వేసిన కల్లుప్పును అందులో కలిపానండి. సాల్ట్ వేయలేదు, ఎందుకంటే అయోడైజ్డ్ సాల్ట్ ఎక్కువగా యూజ్ చేయొద్దు అంటున్నారు కదా ఊరగాయలకి, కల్లుప్పే మంచిదని అలా మిక్సీ పట్టి వేసి మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని, చూసారా, ప్రతి ముక్కకు పట్టేలాగా మంచిగా కలుపుకొని కాచి చల్లార్చిన వేరుశనగ నూనెని వేసానండి. పల్లి నూనెతో కూరలు చాలా టేస్టీగా ఉంటాయి, అలానే పచ్చళ్ళు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. చూసారు కదా, ఆ విధంగా మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 డేస్ తర్వాత పచ్చడి ఊరి ముక్కలో నుండి పులుపు, కారము, ఉప్పు అన్నీ కరెక్ట్గా జ్యూసీగా పచ్చడి చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి ఒకసారి మీ ఇంట్లో మీరు కూడా ప్రిపేర్ చేయండి. బాగా వస్తే ఒక లైక్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఆవకాయ. కొత్త ఆవకాయ పిల్లలు అడుగుతున్నారని ఇలా చేశానండి. నచ్చిందా మీకు? ఒక లైక్ చేయండి.